హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్త బంగారం లోకం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమాయకపు చూపులతో, నిష్కలమైన నవ్వుతో ఫస్ట్ మూవీతోనే ఎంతో మందికి క్రష్ గా మారింది. కానీ ఆ తర్వాత సినిమాల ఎంపికలో తడబడి ఎంత త్వరగా ఎదిగిందో అంతే త్వరగా కింద పడిపోయింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినిమా షూటింగ్ లో ఒక హీరో చేసిన వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. తాను తెలుగులో ఒక సినిమా చేస్తున్న సమయంలో ఆ హీరో 6 అడుగుల హైట్ ఉండగా తన హైట్ 5.2 ఉండడంతో తన హైట్ మీద ఆ హీరో పలుసార్లు ఎగతాళి చేసి అందరి ముందు అవమానించాడని, అతను తెలుగు వాడైనప్పటికీ తనకు తెలుగు భాష సరిగ్గా రాక డైలాగ్స్ చెప్పలేక ఇబ్బంది పడుతుండేవాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తను చాలా కష్టపడి తెలుగు నేర్చుకుని డైలాగులు చెప్తున్నప్పటికీ అతని వల్ల అందరూ సెట్ లో తన హైట్ గురించి కామెంట్ చేసేవారని, దీంతో తనకి చాలా బాధగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అలా ఆ హీరో వల్ల మానసికంగా టార్చర్ అనుభవించినట్లు చెప్పడంతో ఇప్పుడు శ్వేతా వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు శ్వేతా బసును విమర్శించిన ఆ నటుడు ఎవరు? శ్వేతా బసును వ్యభిచారం కేసులో కావాలనే ఇరికించారా? పెళ్లైన 6 నెలలకే భర్తకి ఎందుకు విడాకులు ఇచ్చింది? ఈమెకి తెలుగులో ఛాన్సులు తగ్గడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. శ్వేతా బసు ప్రసాద్ అలియాస్ శ్వేత. ఈమె 1991 జనవరి 11న బీహార్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి అనుజ్, తల్లి శర్మిస్తా. ఈమెకి రాహుల్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక శ్వేత ఏడాది వయసులో ఉన్నప్పుడే తన తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా ముంబైకి వచ్చి సెటిల్ అయ్యారు. అలా తన తండ్రి సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తూ మరోవైపు కొన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ లో, నాటకాల్లో కూడా యాక్ట్ చేస్తుండేవాడు. ఇక ఈమె తల్లి నాటకాల్లో రైటర్ గా పనిచేస్తూ మ్యూజిక్ కంపోజర్ గా కూడా పనిచేయడంతో తమ పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకునేవారు. ఇదిలా ఉంటే ప్రోగ్రామ్ ఉన్నప్పుడు తమతో పాటు శ్వేతాని కూడా తీసుకెళ్లడంతో శ్వేత తన తల్లిదండ్రుల పర్ఫార్మెన్స్ చూసి తనకు కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక శ్వేత తన స్కూలింగ్ ని ముంబైలోని ఆర్ఎన్ పౌడర్ హై స్కూల్లో చదివింది. చదువులో అంతంత మాత్రమే ఉన్న శ్వేతకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడం గమనించిన తల్లిదండ్రులు చైల్డ్ ఆర్టిస్ట్ గా నాటకాల్లో నటింపచేస్తూనే మరోవైపు శ్వేతని సినిమా, సీరియల్స్ లో కూడా తీసుకురావాలనుకున్నారు. అలా ముంబైలో జరిగే ప్రతి ఆడిషన్ కి తీసుకువెళ్తున్న క్రమంలోనే శ్వేతకి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎగ్జోన్ అనే సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం రాగా ఆ సీరియల్ 1998లో టెలికాస్ట్ అయి అంతలా ఆదరణ పొందలేదు. అయినా కూడా ఆ వెంటనే కహని గర్గరికి అనే సీరియల్లో చేయడంతో కొంతవరకు గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే విశాల్ భరద్వాజ్ అనే డైరెక్టర్ మక్డీ అనే మూవీని ప్లాన్ చేసి అందులో లీడ్ క్యారెక్టర్ కోసం 10 ఏళ్ల అమ్మాయి కోసం వెతుకుతున్నప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న శ్వేత తల్లిదండ్రులు తనని ఆ మూవీ ఆడిషన్ కి తీసుకువెళ్లగా డైరెక్టర్ ఇచ్చిన డైలాగ్స్ ని ఈజీగా యాక్ట్ చేసి చూపించడంతో శ్వేతని ఆ మూవీలో సెలెక్ట్ చేశారు. ఇక మక్డీ మూవీలో శ్వేత డ్యూయల్ రోల్ చేయడంతో ఆ మూవీ 2002లో రిలీజ్ అయి కమర్షియల్ గా అంతగా ఆడకపోయినా శ్వేత నటనకి గాను చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు ని అందుకుంది. అలా ఆ తర్వాత శ్వేతకి సినిమాలో ఆఫర్లు రాలేదు, కానీ స్మాల్ స్క్రీన్ లో కుటుంబ్, కరీష్, ది మ్యూజిక్ మేకప్ బాక్స్ అనే సీరియల్స్ లో శ్వేత యాక్ట్ చేసిన తన తల్లిదండ్రులు మాత్రం సీరియల్స్ లో తక్కువ అమౌంట్ వస్తుందని తమ కూతుర్ని సినిమాలోనే నటింపజేయాలనుకున్నారు. ఇదిలా ఉంటే నగేష్ కుక్నూరు అనే డైరెక్టర్ శ్రేయస్ తలపడిని హీరోగా పెట్టి ఇక్బాల్ అనే మూవీని ప్లాన్ చేసి అందులో సిస్టర్ క్యారెక్టర్ కోసం ఒక అమ్మాయిని వెతుకుతున్నప్పుడే నటుడు నజీర్ శ్వేతా బసుని రికమెండ్ చేయడంతో ఆ పాత్రకు శ్వేతని సెలెక్ట్ చేశారు. అలా ఆ మూవీ 2005లో రిలీజ్ అయి హిట్ అవడంతో పాటు ఆ మూవీకి 2 నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. ఇక అలా శ్వేతకి సినిమా ఛాన్సులు ఎక్కువై ఎడ్యుకేషన్ మీద ఫోకస్ తక్కువ అవడంతో తన తల్లిదండ్రులు కూతురికి బేసిక్ ఎడ్యుకేషన్ ఇప్పించాలని 3 సంవత్సరాలు యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చి తన ఇంటర్ కంప్లీట్ చేయించారు. కానీ కాలేజీలో శ్వేతతో తన ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతూ నీలాగే మాకు నేషనల్ అవార్డు వచ్చి ఇంతలా గుర్తింపు ఉంటే మేము ఎప్పుడో చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేసి పెద్ద హీరోయిన్ అయ్యేవారమని చెప్పడంతో శ్వేత కూడా డిగ్రీ చేయడం ఇష్టం లేక తన హీరోయిన్ అవ్వాలి అని డిసైడ్ అయ్యింది. ఇక ఇదే విషయం తల్లిదండ్రులతో చెప్పడంతో ముందుగా వారు ఒప్పుకోకపోయినా శ్వేత పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుకుని కూర్చోవడంతో తమకు వేరే దారి లేక కూతురికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ అప్పటికే హిందీలో దీపికా పడుకోని, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, ఆలియా భట్ లాంటి వారి ఎంట్రీ ఇవ్వడంతో శ్వేత లాంటి నేషనల్ అవార్డు విన్ అయిన ఆర్టిస్టులకు కూడా ఛాన్సులు కరువయ్యాయని చెప్పొచ్చు.
దీంతో హిందీలో ఉంటే ప్రయోజనం లేదని శ్వేత సౌత్ మూవీస్ వైపు తన మక్కువను చూపించింది. అలా ఒక కోఆర్డినేటర్ ని కలిసి తన ఫొటోస్ ను ఇచ్చి ఛాన్సుల కోసం అడగగా ఈ క్రమంలోనే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల శ్వేత పిక్స్ చూసి ఇంప్రెస్ అయి హైదరాబాద్ కి ఆడిషన్ కోసం పిలిపించడం జరిగింది. ఇక అలా ఈమె లుక్స్ మరియు యాక్టింగ్ కి ఇంప్రెస్ అయిన శ్రీకాంత్ అడ్డాల శ్వేతని కొత్త బంగారు లోకం మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. అలా ఈ మూవీ 2008లో రిలీజ్ అయి హిట్ అవడంతో పాటు శ్వేతకి యూత్ లో మంచి క్రేజ్ రావడంతో తెలుగులో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా వెంటనే నానితో కలిసి రైడ్ అనే మూవీ చేయగా ఆ మూవీ కూడా హిట్ అవడంతో శ్వేతకి వైభవ్ తో కాస్కో అనే మూవీని చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా వైభవ్ డైరెక్టర్ కోదండ రామరెడ్డి గారి అబ్బాయి అవ్వడంతో తన రికమెండేషన్ తో వైభవ్ కి ఈజీగా ఛాన్సులు వచ్చేవి. అలా అప్పటికే వైభవ్ 2 మూవీస్ ని చేయగా 3వ మూవీగా కాస్కోని శ్వేతతో కలిసి చేయడం జరిగింది. ఇక అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే వైభవ్ శ్వేత హైట్ విషయంలో తనని కామెంట్ చేస్తూ ఇరిటేట్ చేయడంతో శ్వేతకి వైభవ్ కి మనస్పర్ధలు మొదలయ్యాయి. ఇక కాస్కో మూవీ 2009లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత శ్వేత స్టోరీ సెలక్షన్ లో తడబడడం, డబ్బు కోసం తన దగ్గరికి వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ కి సైన్ చేయడం మొదలుపెట్టింది. అలా కలవర్ కింగ్, ప్రియుడు, జీనియస్ అని చేయగా అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తన మకాన్ని తమిళ ఇండస్ట్రీకి మార్చేసింది. అలా అక్కడే తను రారా, మై, చందమామ అనే మూవీస్ చేయగా ఆ మూవీస్ రిలీజ్ కాకపోవడంతో శ్వేత సినిమా కెరీర్ అమాంతం పడిపోయింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇదిలా ఉన్నప్పుడే ఒక శాటిలైట్ ఛానల్ బంజారా హిల్స్ లో ఉన్న ఒక హోటల్ పై స్ట్రింగ్ ఆపరేషన్ చేయగా అందులో సెలబ్రిటీలతో వ్యభిచారం జరుగుతుందని కన్ఫర్మ్ చేసుకుని ఆ ఛానల్ వారు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగా వారు ఆ హోటల్ పై రైడ్ చేసి చాలా మంది అమ్మాయిల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక అందులో శ్వేత బసు కూడా ఒక బిజినెస్ మ్యాన్ తో దొరకడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయింది. ఇక అలా అరెస్ట్ చేసిన పోలీసులు ఈమెను రిమాండ్ కి తరలించగా అక్కడ శ్వేత బసు ఇచ్చిన స్టేట్మెంట్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. వ్యభిచారం అనేది హీరోయిన్స్ కి చాలా నార్మల్ విషయమని, చాలా మంది ఫీమేల్ ఆర్టిస్ట్ డబ్బు కోసం, ఛాన్సుల కోసం ఇదే చేస్తారని, తన కొంతమంది మాటలు విని ఇన్నాళ్ళు సంపాదించిన డబ్బంతా ఒక బిజినెస్ లో పెట్టి పోగొట్టుకుందని, దానివల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఒక మేనేజర్ సలహా మేరకు తను ఇందులోకి వచ్చినట్లు చెప్పడంతో కోర్టు ఈమెను 2 నెలలు రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపించింది. అలా ఆ తర్వాత తను ఇచ్చిన స్టేట్మెంట్ తో దూరం పెట్టడం మొదలెట్టింది. దీంతో తెలుగులో ఈమెకి పూర్తిగా ఛాన్సులు తగ్గడంతో తన మకాన్ని బొంబాయికి మార్చేసింది. ఇక అదే సమయంలో వ్యభిచారం కూడా లీగల్ కావడంతో కోర్టు నుండి తన క్లీన్ చిట్ తో బయటపడింది. ఇదిలా ఉంటే శ్వేత తల్లిదండ్రులు మరియు బంధువులు తనను దూరం పెట్టడంతో శ్వేత ఇల్లు వదిలి బయటికి వచ్చి ఒక ఫ్లాట్ ని రెంట్కి తీసుకుని అక్కడే ఉంటూ ఛాన్సుల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది. ఇక ఈ సందర్భంలోనే కరణ్ జోహార్ డైరెక్షన్ చేసిన బద్రీనాథ్ కి దుల్హనియా అనే మూవీలో సపోర్టింగ్ రోల్ చేయడంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. కానీ ఆ వెంటనే వచ్చిన మార్డ్కో దాడ్ నహీ హోతా హే అనే మూవీలో శ్వేత హీరోకి తల్లి పాత్ర చేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అలా తనకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా శ్వేత హీరోకి తల్లి పాత్రను చేయాల్సి వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఆ పాత్రల వల్ల ఈమె కెరీర్ కి ఎటువంటి యూస్ లేకపోవడంతో సీరియల్ మరియు వెబ్ సిరీస్ ల వైపు దృష్టిని మళ్లించింది. ఇక ఈ క్రమంలోనే శ్వేత అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రోహిత్ మిత్తల్ ని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ ప్రేమలో పడి 4 సంవత్సరాలు ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక అలా వీరిద్దరికి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2018 డిసెంబర్ 13న పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక మొదట్లో అన్ని బాగానే సాగిన రోహిత్ కి పని లేక శ్వేత సంపాదన మీదే బ్రతకడంతో ఇదే విషయంపై వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీంతో పెళ్లైన 6 నెలలకే శ్వేత తన భర్త నుండి విడాకులు తీసుకుని విడిపోయింది. ఇక అలా విడాకులు అయ్యాక ఓటీటీ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా యాక్ట్ చేస్తూ బిజీ అయిన శ్వేత ఇప్పుడు సీరియల్ యాక్టర్ అయిన పూర్వాతో 2 సంవత్సరాల నుండి డేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. శ్వేత బసు ఇప్పటి వరకు హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఐటెం డాన్సర్ గా 30 సినిమాల్లో మరియు 20 సీరియల్స్ లో యాక్ట్ చేసింది. ఇక ఈమె నటనకు గాను ఒక నేషనల్ అవార్డు తో పాటు ఒక జీ సినీ అవార్డు ని కూడా అందుకుంది. ఫ్రెండ్స్, మీకు శ్వేత బసు నటించిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.